వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్. దిస్ ఈజ్ రాధా. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకోసం బ్యూటీ టిప్స్, హెల్తీ టిప్స్, హెయిర్ కేర్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎస్, ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఎస్, చాలా మందికి కొన్ని రకాలైనటువంటి గ్రెయిన్స్ గురించి కానీ సీడ్స్ గురించి కానీ సరిగ్గా అవగాహన ఉండదండి. మనకి ఏ తినే వస్తువు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుడ్ తింటామండి, దాని మీద మనకి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం తినేది చెడు పదార్థమా, హెల్తీగా ఉండేదా, ఇది మనకి ఎన్ని రోజులు డైజెస్ట్ అవుతుంది, దీనివల్ల మన హెల్త్ ఏమన్నా పాడవుతుందా అని చెప్పేసి మనకి మనమే ఒక అవగాహన అనేది ప్రతి ఒక్క ఫుడ్లో కూడా మనం పెంచుకుంటేనే ప్రజెంట్ ఉన్న డేస్లో మనం లీడ్ చేయగలుగుతామండి. ప్రెజెంట్ ఉన్న డేస్లో మనకి ఇమ్యూనిటీ బాగా ఉండాలి, అలాగే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, కాల్షియం ఎక్కువగా ఉండాలి, మన బోన్ డెన్సిటీ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటేనే మనం చాలా హుషారుగా ఉంటాము. ప్రెజెంట్ ఉన్న డేస్లో అయితే గ్యారంటీ అనుకుంటే మనం గట్టిగా 60 ఇయర్స్ అండి. ఈ 60 ఇయర్స్ కూడా మనం హెల్తీగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ముఖ్యంగా అండి, ప్రెజెంట్ ఉన్న డేస్లో ఆడవాళ్ళకంటే పీసీఓడి, హార్మోనల్ ఇన్బ్యాలెన్సు, కాల్షియం లోపం అని, చిన్న వయసు నుంచే థైరాయిడ్ అని, సరిగ్గా కళ్ళు కూడా కనిపించకుండా చాలామంది స్ట్రగుల్ అయిపోతున్నారు. బికాజ్ ఆఫ్ మనం తీసుకునే ఫుడ్స్ జంక్ తింటున్నాము, మైదా తింటున్నాము, పంచదార తింటున్నాము. అసలు మనం ఏం ఫుడ్ తింటున్నాము అనేది మనకు ఒక అవగాహన అనేది ఉండట్లేదండి. మనకి ఎప్పుడైతే ఒక అవగాహన అనేది వస్తుందో మన హెల్త్ కానీ చాలా చాలా హ్యాపీగా ఉంటాం. మన హెల్త్ బాగుంటే, అలాగే మన హెయిర్ బాగుండాలి, స్కిన్ టెక్స్చర్ బాగుండాలి, అలాగే మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ రానివ్వకుండా బాడీని ఒక షేప్గా ఉంచుకోవాలంటే మంచి ఫుడ్ ఖచ్చితంగా తీసుకొని తీరాల్సింది. ఎస్, ఈరోజు కూడా నేను మీకు ఒక మంచి ఫుడ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. దీపికా పడుకునే మీకు తెలిసే ఉంటుంది. తను పబ్లిక్గా తను స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. నా హెల్తీకి, నేను ఇంత హెల్తీగా ఉండటానికి కారణం ఇదే అని చెప్పేసి. పెద్ద సెలబ్రిటీస్ కూడా వాళ్ళు ఈ ఫుడ్ తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఫుడ్ తీసుకుంటారు. అది ఏంటి అంటే అండి, నార్మల్గా మీకు రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వీటి గురించి తెలిసే ఉంటాయి అన్నమాట. అయితే నార్మల్గా మనం తీసుకునే ఫుడ్స్లో కొంచెం పెద్ద బిగ్ షాట్స్ అయితే ఏముందంటే వాళ్ళు కొంచెం సెలెక్టెడ్గా ఫుడ్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు తీసుకునే ఫుడ్స్లో వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన తీసుకునే ఫుడ్ ఏంటో తెలుసా అండి? కీన్వా. చాలామందికి ఈ పేరు కూడా తెలీదు. కీన్వా అంటే ఏంటండి, అసలు అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటాయండి. ఈరోజు నేను మీకు ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. కీన్వా తినటం వల్ల మీకు కలిగే లాభాలు ఏంటి, ఇది ఎలా తింటే మీరు నష్టాలు ఉన్నాయి, ఇది తినటం వల్ల నార్మల్ ఫుడ్కి దీనికి ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎస్, కీన్వా ఇలా మీకు ప్యాకెట్స్లో వస్తుందండి. చూడండి, ఇలా ఉంటుంది అనమాట. నేను మీకు విడిగా ఈ వీడియో అయిపోయినాక నేను మీకు చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఇది ఎలా కుక్ చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి 500 గ్రామ్స్ ఉంది. 500 గ్రామ్స్ వచ్చేసి 110 రూపీస్ అనమాట. ఎందుకంటే ఇది సెలబ్రిటీసే తింటారంటండి. ఎందుకంటే నార్మల్గా కొర్రలు, సజ్జలు ఇవన్నీ కూడా మనకి కేజీ వచ్చేసి 50 రూపీస్ ఉంటాయి. బట్ ఇది వచ్చేసి అంటే నేను అప్పుడు ఆఫర్లో తీసుకున్నాను కాబట్టి ఇంత కాస్ట్ ఉంది. నార్మల్గా అయితే 250 ఉంటుందండి. కీన్వా పర్ కేజీ వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. ఈ సజ్జలు, గోధుమలు కానీ 50 రూపీస్ ఉంటాయి. అంటే చూడండి, ఎంత కాస్ట్ అనేది ఎంత ఎక్కువ, 200 రూపీస్ మనం ఎక్స్ట్రా పే చేసి తీసుకుంటాం. ఇందులో మనకి ఎనర్జీ ఎక్కువగా 330 క్యాలరీస్ ఉంటుందంట. ఎనర్జీ వచ్చేసి ప్రోటీన్స్ కానీ, టోటల్ కార్బోహైడ్రేట్స్ కానీ, అండ్ టోటల్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది, ట్రాన్స్ ఫ్యాట్ 0 ఉంటుంది, డైటరీ ఫైబర్ ఫుడ్ అనమాట. ఓకే, ఇది ఇక్కడ రాసిన హిస్టరీ. నేను మీకు దీని గురించి ఇంకా కంప్లీట్గా హిస్టరీ చెప్తాను. అండ్ దీన్ని ఎలా ఉంటాయి, ఎలా కుక్ చేసుకోవాలో కూడా ఈ వీడియో ఎండింగ్లో కూడా నేను మీకు చూపిస్తాను. చలో, కీన్వా అండి పెద్ద వాళ్ళు తినేటువంటి ఒక ఫుడ్ అనమాట. అంటే నార్మల్గా ఇప్పుడు ఈ గోధుమలు ఇవేంటి అంటే మనకి సెర్లాక్ కింద వాళ్ళు చెప్తారండి. అయితే ఇది నాన్ సెర్లాక్ అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇవి ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా తింటారండి.
మనం ఇక్కడ వైట్ రైస్ ఎలా తీసుకుంటామో అక్కడ వాళ్ళు కీన్వా అలా తింటారు. బట్ మనం ఇక్కడ వైట్ రైస్ తినటం వల్ల కార్బోహైడ్రేట్స్ తెచ్చుకుంటున్నాము. ఇవి వాళ్ళు అక్కడ తిని చాలా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా తెచ్చుకుంటారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు నేను కేజీ 50 రూపీస్ పెట్టి కొనుక్కోగలుగుతాను, నేను 250 పెట్టి కొనలేను కదా. అంటే ఇదేంటంటే చాలా రిచ్ ఫుడ్ అనే చెప్పాలండి. చాలా అంటే ఏమంటారు, హైఫై ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకునే ఫుడ్ అంట. అయితే ఇందులో మనకి కాల్షియం చాలా చాలా ఎక్కువగా ఉంటుందంటండి, చాలా ఎక్కువ ఉంటుందంట కాల్షియం. అలాగే ప్రోటీన్ లెవెల్స్ కానీ, అలాగే మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అనమాట. నార్మల్ మనం అన్ని గ్రెయిన్స్తో పోలిస్తే అంట ఇది మదర్ గ్రెయిన్ అని చెప్తారంట. కీన్వా ఇస్ ద మదర్ గ్రెయిన్ ఆఫ్ ఆల్ గ్రెయిన్స్. అంటే అన్నిటికన్నా ఇది తల్లితో సమానం అనమాట. ఇంటికి పెద్దదికి ఎలాగో అలా అనమాట కీన్వా అంటే. చాలా మంది సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే అండి, వాళ్ళు తీసుకునే ఫుడ్ ఇదేనంట. వాళ్ళు రైస్ అసలు తీసుకోరు, వాళ్ళు తీసుకుంటే కీన్వా తీసుకుంటారంట. ఎలా అంటే సలాడ్స్లో వేసుకోవటం కానీ, లేదంటే కిచిడీలా చేసుకోవటం కానీ, బ్రౌన్ రైస్ లాగా జస్ట్ కుక్ చేసుకొని తినటం కానీ, లేదంటే వాళ్ళు పిజ్జాలు చేసుకోవటం కానీ, వాళ్ళు తినే బర్గర్స్ కానీ, అందులో ముఖ్యంగా వాళ్ళు కీన్వా ఉండేలాగా చూసుకుంటారంట. ఎందుకు వాళ్ళు ఇంత అందంగా కనిపిస్తారు, ఇంత స్లిమ్గా ఉంటారు? బికాస్ ఆఫ్ ఎందుకు అంటే కీన్వానే కారణం అంట వాళ్ళకి. అయితే ఈ కీన్వా తినటం వల్ల నేను చెప్పాను కదా మీకు, ఎవరికైనా పీసీఓడి ఉన్న ఆడవాళ్ళకి, ముఖ్యంగా థైరాయిడ్తో బాధపడుతున్న, హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో బాధపడుతున్న, ముఖ్యంగా బోన్ డెన్సిటీ బాగా తక్కువ ఉన్న, కాల్షియం లెవెల్స్ బాగా తక్కువ ఉన్న వాళ్ళు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గిన షుగర్ పేషెంట్స్ అందరూ కూడా దీన్ని తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ జెంట్స్ కూడా అండి, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు, కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, ప్రజెంట్ ఉన్న డేస్లో మనకి కావాల్సింది ఇమ్యూనిటీ బాగా తక్కువ, లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు, అండ్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్న వాళ్ళు, అలాగే జుట్టు ఊడిపోతున్న వాళ్ళు, స్కిన్ టెక్స్చర్ బాగోని వాళ్ళు అందరూ కూడా కీన్వా యూజ్ చేసుకోవచ్చు. 100% న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని గ్రెయిన్స్ కన్నా ఎక్కువ ఉన్న ఫుడ్ అనమాట. ఓకే, ఇది మీరు ఖచ్చితంగా తినాలి అని చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా తింటే మీకు డేంజర్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇది మనం ఇందులో కాల్షియం మనకి చాలా ఎక్కువగా ఉంటుందండి, కానీ మనం డైలీ తీసుకోకూడదు. చాలా హై లెవెల్లో ఉంటాయన్నమాట వీటిలో, ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ హై లెవెల్లో ఉంటాయంట. కాబట్టి మనం దీన్ని వారానికి ఒక్కసారి, లేదు వీలైతే 2 సార్లు మాత్రమే తినాలంట. అంటే వారానికి సరిపడా మనకి న్యూట్రిషన్ వాల్యూస్, ఫైబరు, ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో అన్నీ కూడా మనకి వారానికి సరిపడా ఇది అందిస్తుందంట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే జస్ట్ కుక్ చేసుకోండి, రైస్ లాగా కుక్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కాకపోతే ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి. జస్ట్ నార్మల్గానే మనం బియ్యం ఎలా కడుగుతామో కడిగేసి కుక్కర్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. బట్ ఆయిల్ మాత్రం యాడ్ చేయొద్దండి. కీన్వాలో ఉడకబెట్టేటప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేయొద్దు. నార్మల్గా మనం చాలామంది బాస్మతి రైస్లో వండేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాం రైస్లో, బట్ కీన్వాలో యాడ్ చేయకూడదు. సాల్ట్ కానీ అసలు ఏది కూడా వేయకూడదు. జస్ట్ నార్మల్గా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్నాక దీన్ని మీరు ఇంకా బిర్యానీ లాగా, అంటే కిచిడీ లాగా చేసుకోవచ్చు. ఏమంటారు, నార్మల్గా ఇంకొంచెం తాలింపు పెట్టి అన్నం వేసుకోవచ్చు. టమాటా రైస్ లాగా, పుదీనాకు రైస్ లాగా, అలా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట దీన్ని. అలాగా మీరు ఏం చేయాలంటే వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే తినాలండి. దయచేసి కీన్వాని ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే మనకి ఈ న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీ కూడా తట్టుకోలేదు. ఎక్కువగా తినటం వల్ల మనకి కాల్షియం ఏదైతే మనం ఇప్పుడు ఎక్కువ కాల్షియం ఉంటుంది అంటున్నామో, మనకి ఏంటంటే ఎక్కువ అయిపోకూడదు. ఎక్కువ అయిపోతే కాల్షియం కూడా మనకి హార్ట్లో మనకి ఏంటంటే కాల్షియం బాగా పేరుకుపోయి మనకి సున్నంలాగా అతుక్కుపోతుందంట. మన హార్ట్లో కాల్షియం ఎక్కువైతే వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, మన హార్ట్లో గట్టిపోతుందంట ఆ కాల్షియం అనేది. మనం దాన్ని సర్జరీకి కూడా మనం యూజ్ చేయలేమని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకని దీన్ని మనం ఎక్కువగా తీసుకోకూడదు. వారంలో 1, ఇంకా తీసుకోవాలంటే ఇంత క్వాంటిటీ, కొంచెం అంత క్వాంటిటీ 2 times ఎనఫ్. ఓకేనా? అండ్ ఇది ఖచ్చితంగా తీసుకోండి. ఏమొస్తుందని మర్చిపోయాను నేను మాటల్లో. ఇది ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంట. బట్ లిమిట్గా తిందాము, మనకి అన్ని రకాల న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ మన బాడీకి అందిద్దాము. ఇదే ఈరోజు నా వీడియో అండి. ఈ వీడియో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇమ్యూనిటీ తక్కువగా,
ఈ న్యూట్రిషన్ వాల్యూస్ తక్కువగా ఉన్న వాళ్ళు వారంలో ఒక్కసారైనా సరే కీన్వా తీసుకోండి. మీరు ఒక 100 గ్రామ్స్ అయినా తీసుకొని చక్కగా వారంలో ఇంత వండుకొని తినండి, హెల్తీగా ఉంటారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే ఎప్పుడు వీడియో చేస్తే నోటిఫికేషన్ మీకు వస్తుంది. అసలు ఫస్ట్ మీకు కీన్వా ఎలా ఉంటుంది, ఎలా కుక్ చేసుకోవాలి, ఎలా తినాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు తీసుకుంటున్నాను చూడండి కీన్వా. ఇది జస్ట్ మనం ఎక్కువ తీసుకోకూడదు, కొంచెం తీసుకోవాలన్నమాట. నేను తీసుకున్న ఈ కీన్వా ఏమవుతుందంటే మీకు 2 రెసిపీస్కి వస్తుంది. కాబట్టి మీరేంటంటే ఇంకొంచెం తగ్గించి తీసుకోండి. ఇలా ఉంటాయి అన్నమాట. మనకి చూసారు కదా, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇది మనకి ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ కానీ అమైనో యాసిడ్స్ కానీ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇట్లాగా మీరు ఏం చేయాలంటే దగ్గరగా ఒక 1 అవర్ అయినా సరే సోక్ చేసుకోండి. తొందరగా ఉడకదు, కీన్వా చాలా టైం పడుతుంది అనమాట. కాబట్టి మీరు ఏంటంటే కుక్కర్లోనే కుక్ చేసుకోవడానికి ఇది చాలా బాగా వీలవుతుందండి. ఇలా మీరు కుక్కర్ పెట్టేసుకోండి. ఇలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. మనకి ఎలా ఉంటాయంటే మనకి జొన్నలు ఉంటాయి కదా, అలా ఉంటుంది అనమాట. మనకి తింటుంటే బాగానే ఉంటుంది. మనకి ఎటువంటి టేస్ట్ అంటే ఏమి ఉండదు. జస్ట్ నార్మల్గా ఏదో ఒకటి తింటున్నాము అన్న ఫీలింగ్ కలుగుతుంది, కానీ మనకి అంతగా ఏమనిపించదు. ఏదో ఒక రెసిపీ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇది ఆల్రెడీ నేను తీసిన వీడియోనే. మీకు ఇప్పుడు మళ్ళీ చాలామందికి తెలియదు కాబట్టి నేను మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట. జస్ట్ కొంచెం మీరు ఇక్కడ మీకు కావాలి అనుకుంటే ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోండి, ఇంకా చాలా మంచిది. ఆలివ్ ఆయిల్ అండ్ దాల్చిన చెక్క, మిరియాలు, కొంచెం ఏంటి అంటే మనం ఇది కిచిడీలా చేసుకుంటున్నాము. మనకి తినడానికి ఏంటంటే టేస్టీగా ఉంటుంది. కాకపోతే బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇది మనం ఎంత ఉడకబెట్టుకున్నా కూడా మనకి ఇంకా అలానే ఉంటుంది. కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ఎక్కువసేపు సోక్ చేసుకోవాలన్నమాట. ఎంత సోక్ చేసుకుంటే మనకి అంత బాగా మెత్తగా అవుతుంది, తొందరగా ఉడకదన్నమాట. ఇది ఏంటంటే మీరు వారంలో ఖచ్చితంగా ఒక్కసారి మాత్రమే తినండి, ఏదో ఒక రెసిపీ లాగా. లేదంటే మీకు ఇంకా పర్వాలేదు అనుకుంటే వారానికి ఒక 2 టైమ్స్ అయినా తీసుకోండి, కానీ ఎక్కువగా తీసుకోవద్దని నా సలహా. ఎందుకంటే ఈ వారంలో మనకి 1 డే కానీ 2 డేస్ కానీ తీసుకుంటే మనకి అందాల్సినవన్నీ కూడా అందిపోతాయి అన్నమాట. మనకి ఈ వారానికి సరిపడా అందుతాయి అన్నమాట. ఇందులో నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను, కొంచెం కారం వేసుకున్నాను. మీ దగ్గర ఏదన్నా వెజిటేబుల్స్ ఉంటే ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇదిగో ఉడికించుకున్న కీన్వా ఇందులో వేసాను. జస్ట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం హెల్తీగా ఉండే ఫుడ్ ఏది కూడా టేస్టీగా ఉండదు. టేస్టీగా ఉన్న ఫుడ్ ఎప్పుడు కూడా హెల్త్ని ఇవ్వదన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కొంచెం కరివేపాకు వేసాను. ఇంకా మీరు కావాలనుకుంటే చెప్పాను కదా, కూరగాయ ముక్కలు ఏమున్నా కూడా వేసుకోవచ్చు. జస్ట్ ఇలా 2 మినిట్స్ మీరు ఫ్రై చేసేసుకొని ఇది తీసుకోండి. ఇది ఏంటంటే మీరు మామూలుగా ఆఫ్టర్నూన్ మీ మీల్స్తో తీసేసుకోవచ్చు అనమాట. ఆకలి వేయకుండా ఉంటుంది. మంచి పోషక విలువలు ఉన్నటువంటి మంచి రెసిపీ ఈరోజు నేను మీతో షేర్ చేస్తానండి. నేను మీకు ఇంకొక రెసిపీ కూడా చూపిస్తాను, మీకు ఒక అవగాహన కోసం అంతే. ఒక సలాడ్ లాగా చేసుకోవాలి, ఓకే ఇది 1 డే తిన్నాం, నెక్స్ట్ డే ఒక సలాడ్ లాగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటా ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఈ నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు నార్మల్గా తినేయచ్చు, కాల్షియం కాబట్టి నువ్వులు యాడ్ చేసుకోండి. మంచి సలాడ్ అండి ఇది, మంచి పోషక విలువలు ఉన్న సలాడ్ అనమాట. కొంచెం అంత ఉప్పు యాడ్ చేసుకోండి అండ్ ఈ మొత్తాన్ని కలిపేసేసుకోండి. ఇందాక నేను ఆల్రెడీ ఉడకపెట్టున్నాను కదా కీన్వా, ఇప్పుడు దాంతో చేసుకుంటున్నాం అనమాట. కర్డ్ యాడ్ చేసుకోండి. ఇది మీరు ఈవినింగ్ 7, 8 ఆ టైంలో తినేసుకుంటే ఇంకా మీకు ఆకలి అవ్వకుండా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకి మంచిగా బాగుంటుంది అనమాట. చలవ కూడా చేస్తుంది, పెరుగు యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కలిపేసుకున్న దీంట్లో నేను ఇందాక ఏదైతే ఉడకబెట్టుకున్నాను కదా కీన్వా, ఆ కీన్వాని 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ వేసుకోండి. మీకు ఎంత తినాలి అనుకుంటే అంత తీసుకోండి. నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, మొత్తాన్ని కలిపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుందండి. పైన కొత్తిమీర కానీ క్యాప్సికమ్ కానీ చక్కగా జల్లుకొని మీరు ఈవినింగ్ టైం సలాడ్స్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. 100% హెల్తీ ఫుడ్ నేను ఈరోజు మీతో షేర్ చేసినందుకు నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? చూసారు కదా, ఇలా మీరు ప్రిపేర్ చేసుకొని వారంలో ఒక్కసారి తినండి, కంప్లీట్గా హెల్తీగా ఉంటారు 365 డేస్ కూడా. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.